హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రెసిస్టర్ అంటే ఏంటి, అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి, వీటి మధ్య తేడాని గురించి మనం తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలో అసలు రెసిస్టర్ అవసరం మనకి ఎందుకు పడింది, ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో రెసిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే నా నెక్స్ట్ వీడియోలో రెసిస్టర్ మీద ఉండే కలర్స్ని బట్టి రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా మల్టీమీటర్లో రెసిస్టర్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో రెసిస్టర్ని ఏ విధంగా మనం చెక్ చేస్తాం, ఇది వర్క్ అవుతుందా లేదా అనే దాని గురించి, ఇంకా ఈ రెసిస్టర్ యొక్క టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి, రెసిస్టర్లు ఎన్ని రకాలు ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ రెసిస్టర్ కలర్ కోడ్స్ గురించి, టైప్స్ ఆఫ్ రెసిస్టర్ గురించి మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనం రెసిస్టర్ అంటే ఏంటో చూద్దాం. ఏ రెసిస్టర్ ఈజ్ ఏ ప్యాసివ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ విత్ ద ప్రైమరీ ఫంక్షన్ టు లిమిట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో రెసిస్టర్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. సో రెసిస్టర్ అనేది ఏ విధంగా ఉంటాయంటే, మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్ లో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, రెసిస్టర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఈ రెసిస్టర్ పైన కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ని బట్టే రెసిస్టర్ యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెసిస్టర్ ని బుక్ లో గానీ లేదా ఒక సర్క్యూట్ లో గానీ ఏ విధంగా చూపిస్తారంటే, ఇక్కడ రెసిస్టర్ యొక్క సింబల్స్ ఇవి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు జిగ్ జాగ్ లో ఒక సింబల్, ఇది అమెరికన్ స్టాండర్డ్ సింబల్. దీన్ని మనం రెసిస్టర్ సింబల్ గా ఉపయోగిస్తారు. అదే విధంగా ఇక్కడ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింబల్. సో దీన్ని ఈ బాక్స్ లాగా కనిపించే దాన్ని కూడా మన సర్క్యూట్స్ లో యూజ్ చేస్తారు. అలాగే రెసిస్టర్ ని ఆర్ అనే అక్షరంతో కూడా సూచిస్తారు. ఏదైనా బోర్డు మీద కానీ సర్క్యూట్ లో కానీ ఆర్ అని ఉంది అంటే అక్కడ రెసిస్టర్ ఉంది అని అర్థం. సో ఇప్పుడు అసలు ఈ రెసిస్టర్ అవసరం మనకి ఎందుకు పడిందో చూద్దాం. సో మనం ఉపయోగించే ల్యాంప్ కానీ, మోటార్ కానీ, ఎల్ఈడి కానీ, లేదా ఏదైనా కాంపోనెంట్ కానీ, ప్రతి దానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టే ఆ కాంపోనెంట్ గుండా ఎంత కరెంట్ అయితే వెళ్తుంది అని మనం చెప్పగలుగుతాం. సో ఎగ్జాంపుల్కి ఒక 10 ఆంపియర్ మోటార్ ఉంది అనుకుందాం. సో 10 ఆంపియర్ కంటే ఎక్కువ కరెంట్ కానీ ఫ్లో అయింది అనుకోండి, ఆ మోటార్ వైండింగ్ అనేది కాలిపోతుంది. ఎందుకంటే ఆ మోటార్లో 10 ఆంపియర్ వరకే మనం కరెంట్ పంపించగలం. అంతకంటే ఎక్కువ కరెంట్ కానీ వెళ్తే ఆ మోటార్ తాలూకు వైండింగ్ అనేది కాలిపోతుంది. సో ఇదే విధంగా ఎన్నైతే మనం యూజ్ చేస్తున్న వస్తువులు, ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ప్రతి దానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే దీని గుండా ఇంత కరెంట్నే పంపగలం అని. దానికంటే ఎక్కువ పంపితే అది కాలిపోతుంది, అంటే అది పాడైపోతుంది. సో ఈ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ యొక్క పని ఇదే, కరెంట్ యొక్క ఫ్లోని అడ్డుకోవడం. సో ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కరెంట్ అంటే ఏంటి, ఒక వైర్లో ప్రయాణించే ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోనే కరెంట్ అని అంటున్నాం. అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో ఉంది కదా, ఆ ఫ్లోని తగ్గించడానికి ఈ రెసిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి మాత్రం ఇది రెసిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టర్ ని తీసుకుందాం, అలాగే ఒక వైర్ ని తీసుకుందాం. ఈ రెసిస్టర్ గుండా మనం కొంత కరెంట్ అనేది పంపిస్తే, ఈ ఫస్ట్ హ్యాండ్ ఉంది కదా రెసిస్టర్ది, దాని గుండా మనం కరెంట్ పంపిస్తున్నాం. సో ఈ ఫస్ట్ హ్యాండ్ ని మనం I1 అనుకుందాం. I1 గుండా మనం ఒక 10 ఆంపియర్ కరెంట్ పంపిస్తున్నాం. సో I2 అంటే ఈ రెసిస్టర్ ఇంకొక హ్యాండ్ లోంచి కరెంట్ వస్తుంది కదా, అది 10 ఆంపియర్ అయితే రాదు. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత దాన్ని రిడ్యూస్ చేస్తుంది. అంటే దాని వాల్యూని బట్టి, రెసిస్టర్ వాల్యూని బట్టి కరెంట్ ఫ్లో అనేది తగ్గిస్తుంది. ఇక్కడ మనం ఇన్పుట్ లో I1 మనం 10 ఆంపియర్ ఇచ్చామనుకో, అవుట్పుట్ లో 8 ఆంపియర్ 9 ఆంపియర్ ఇలా దాని కెపాసిటీని బట్టి వస్తుంది అనమాట. అదే మనం ఇక్కడ ఒక కాపర్ వైర్ ని కానీ అల్యూమినియం వైర్ ని కానీ చూద్దాం. ఈ ఫస్ట్ ఎండ్ లో మనం ఎంతైతే కరెంట్ ఇస్తే మన సెకండ్ హ్యాండ్ లో కూడా అంతే కరెంట్ వస్తుంది. అంటే మనం 10 ఆంపియర్ కరెంట్ ఇచ్చామంటే ఫస్ట్ హ్యాండ్ లో, సెకండ్ హ్యాండ్ లో కూడా 10 ఆంపియర్ వస్తుంది. ఎందుకంటే అది ఒక వైర్ కనుక. ఇక్కడ ఇది వైర్ కాదు కదా, రెసిస్టర్ అనేది కరెంట్ యొక్క ఫ్లోని తగ్గిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రెసిస్టర్ ఇన్నర్ అంటే కనెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ రెసిస్టర్ చూడండి, ఇక్కడ మీకు ఒక ఫిగర్ చూపిస్తున్నాను కదా, ఇందులో ఒక ఎండ్ ఇక్కడ ఫస్ట్ ఒక టెర్మినల్, సెకండ్ టెర్మినల్ లాగా 2 టెర్మినల్స్ లాగా ఉన్నాయి కదా ఈ రెసిస్టర్ కి. ఈ 2 టెర్మినల్స్ అనేవి కూడా కలిసి ఉండవు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో కార్బన్ ని ఫిల్ చేస్తారు. ఎంత కార్బన్ అయితే ఫిల్ చేస్తారో అంత రెసిస్టర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎక్కువ కార్బన్ ని ఫిల్ చేస్తే అది ఎక్కువ కరెంట్ ఫ్లోని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తక్కువ కార్బన్ ని ఫిల్ చేస్తే తక్కువ కరెంట్, అంటే దాని వాల్యూని బట్టి
అది కరెంట్ ఫ్లో అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఈ విధంగా రెసిస్టర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. రెసిస్టెన్స్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వీడియోని చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియోలో మీకు 2 ట్యాప్స్ నుండి వాటర్ వస్తుంది. ఈ 2 ట్యాప్స్ కూడా ఒకే పైప్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుందాం. ఈ 2 ట్యాప్స్ ని కూడా ఫుల్ గా ఓపెన్ చేసాం, అంటే ఫుల్ గా ఓపెన్ చేసాం. వీటిలో ఫుల్ గా వాటర్ రావాలి, కానీ ఇందులో ఒక ట్యాప్ నుంచి ఫుల్ గా వాటర్ వస్తుంది, ఒక ట్యాప్ నుంచి తక్కువ వాటర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ ఒక చెత్త అనేది అడ్డం ఉంది అనుకున్నాం. సో ఈ చెత్త అడ్డం ఉంది కదా, ఈ చెత్త అడ్డం ఉండడం వల్ల వాటర్ అనేది ఇక్కడ తక్కువ వస్తుంది. రెండో ట్యాప్ లో ఏ చెత్త లేకపోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. సో దీన్ని మనం రెసిస్టెన్స్ కి ఎలా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అంటే, ఈ చెత్త ఉంది కదా, ఈ వాటర్ తక్కువ రావడానికి దీన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. ఎందుకంటే ఒక వైర్ గుండా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి కదా, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ అంటే ఆ వైర్ యొక్క చెత్తను బట్టి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. అదే ఒక కాపర్ వైర్ అనుకోండి, దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఫ్లో అవుతాయి. దాన్నే మనం ఒక ఐరన్ వైర్ ని తీసుకుందాం. ఐరన్ వైర్ లో చెత్త ఎక్కువ ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని ఆ రెసిస్టెన్స్ అనేది అడ్డుకుంటది కాబట్టి, సో ఎలక్ట్రానిక్స్ ఫ్లో అనేది తగ్గుద్ది కాబట్టి, తో అందులో కరెంట్ అనేది తక్కువ వస్తుంది. ఈ కాపర్ వైర్ లో గుడ్ కండక్టర్ అని చెప్తున్నాం కదా, సో దాంట్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అనేది ఎక్కువ ప్రవహిస్తుంది. సో అందుకే అంటే ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కాపర్ కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అదే అల్యూమినియం కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఐరన్ కి ఒక రెసిస్టెన్స్ అని ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ రెసిస్టెన్స్ ని బట్టే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, అదే తక్కువ రెసిస్టెన్స్ ఉంటే వైర్ లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఇది ఒక వైర్ లోనే కాదు, ఒక మెటల్ లోనే కాదు, ప్రతి కాంపోనెంట్ లోనూ ప్రతి దానిలో కూడా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ నే మనం ఈ ఓం అనే సింబల్ తో మనం చూపిస్తున్నాం. సో మీకు రెసిస్టర్ అంటే ఏంటి అనేది అర్థమైంది, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది. సో ఈ రెండింటి మధ్యన తేడా చూద్దాం. రెసిస్టర్ అనేది ఒక డివైస్, రెసిస్టెన్స్ అనేది ప్రాపర్టీ. రెసిస్టర్ అనేది డివైస్, రెసిస్టర్ యొక్క సింబల్ ఆర్ అని చెప్పాము, జిగ్జాగ్ లో ఉంటుంది, అమెరికన్ స్టాండర్డ్ సింబల్, ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింబల్ మీకు చూపించాను. అదే విధంగా రెసిస్టెన్స్ కి ఓం అనే సింబల్ లో చూపిస్తాం. సో ఈ రెసిస్టర్ అనేది ఒక డివైస్, రెసిస్టెన్స్ అనేది ప్రాపర్టీ. రెసిస్టెన్స్ అనేది ప్రాపర్టీ, రెసిస్టర్ అనేది డివైస్. ఈ వీడియోలో మీకు రెసిస్టర్ కి రెసిస్టెన్స్ కి మధ్య ఉన్న తేడా అయితే పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో రెసిస్టర్ యొక్క కలర్ కోడ్స్ ని ఉపయోగించి దాని వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాని గురించి మీకు అతి సులభంగా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అంతేకాకుండా టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్, ఎన్ని టైప్స్ రెసిస్టర్స్ ఉన్నాయనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.